సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ ఉప్పర్పల్లి తండాలో 31వ ఏడు మోతీమాత జాతర వైభవంగా జరుగుతోంది. 3 రోజుల పాటు గిరిజనుల ఆరాధ్య దైవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం విషజ్వరాలు, అంటువ్యాధులతో తండావాసులు చనిపోతున్న తరుణంలో మోతీమాత వారి వద్దకు వెళ్లి వ్యాధులపై చైతన్యపరిచి ఆదుకుందని చెబుతారు. వారి సేవలో ఉన్నప్పుడు మోతీమాత మరణించిందని, అప్పుడు ఆమె సమాధి వద్ద గుడి కట్టి ప్రతి ఏటా పూజలు నిర్వహిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ జాతరకు మన రాష్ట్ర మూల నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటూ తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఈమె యొక్క మహిమ చాలా గొప్పది. ఈ మాతవారు మనకి ఏ సమస్యలు ఉన్నా ఆమె క్షణంలో తీరుస్తుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ ప్రాంతానికి వచ్చి పూజలు జరుపుకుంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా, అంటే మన రాష్ట్రంలో ఈ రకంగా ఏడుపాయల జాతర కూడా ఇదే రకంగా జరుగుతుంది కాబట్టి దానికి దీటుగా ఈ జాతర కూడా జరుగుతుంది. దీనికి ఈ జాతరకు గాను మహారాష్ట్ర, కర్ణాటక, మన ఆంధ్ర, తమిళనాడు నుంచి ప్రజలు వచ్చి బ్రహ్మాండంగా జరుపుకుంటారండి. వాళ్ళ పిల్ల పాపాలకు వాళ్ళ కష్ట సుఖాల ఎంత ఉంటుంది అమ్మవారు, ఎంత మంచిగా దినానికి ఇంత పెద్దగా జాతర అవుతున్నదంటే అమ్మవారు శక్తి యొక్క భక్తి ఉండాలి కాబట్టి ఇంత పెద్ద జాతర అవుతున్నది. ఏ పని చేసినా అమ్మవారికి మొక్కే చేస్తాం మేము. ఏ పని చేసినా అమ్మవారికి చెప్పి ఈ అమ్మ ఇది ఇంత కావాలి మాకు అంటే వెంటనే మాకు ఇస్తుందని మాకు నమ్మకం పడతాం మేము. ఈ అమ్మవారు సత్యమైన అమ్మవారు ఉంది. మాకు ఇక్కడికి వచ్చినందుకు మాకు అన్ని మంచిగానే జరుగుతున్నాయి కాబట్టి మేము 7 ఏళ్ల నుండి ఇక్కడికి వస్తున్నాము. మా పాప మంచిగా మాకు ఇల్లు అయిపోయింది. ఇక్కడికి వచ్చి నుండి మా పాప మంచి పాస్ అయ్యి మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాము. అనుకున్న పనులు చక్కగా అవుతాయి. ఈ తల్లిని మొక్కినోళ్ళు ఎవ్వరు కూడా లాభమే పొందుతారు.